అండి. ఇడ్లీలేకి ఏదైనా వెరైటీగా తినాలనిపిస్తుందా? దోస, చపాతీ, పూరి దేంట్లోకైనా సూపర్‌గా సెట్ అయిపోతుంది ఈ టమోటా షేర్వా. సరే ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఒక వెల్లుల్లిగడ్డ, మీకు నచ్చినంత మరీ ఎక్కువ వేసుకోకండి. లవంగాలు, చెక్క, సోంపు కూడా మరీ ఎక్కువ వేసుకోవద్దు. మిగిలినవి పర్వాలేదు. అల్లం కొంచెం అంత వేసుకోండి. ఇంకా జీడిపప్పు అంటారా? క్యాష్యూ నట్స్ మీకు నచ్చితే వేసుకోండి. లేదంటే లేదు. అవన్నీ కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు ఒక 3-4 మీకు నచ్చినన్ని కోసుకోండి. మినిమమ్ 3 కోసుకోండి. మ్యాక్సిమం మీ ఇష్టం. ఎందుకంటే వాటర్ ఎక్కువ పోసుకోవాల్సొస్తది దీనికి. ఇంకా పెద్ద ఆనియన్ తీసుకోండి. అలాగే ఒక 2, 3 పచ్చిమిర్చి వేసుకొని తుంచుకొని వేసుకోండి. ఇవన్నీ ఫస్ట్‌గా అయితే ఆనియను, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి. అవి కూడా కొంచెం లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకొని టమాటా వేసేయండి. ఇది మొత్తం వేగేంతలోపే సాల్ట్ వేసుకోండి. తొందరగా మగ్గిపోతుంది. మూతైనా పెట్టుకోండి. లేదంటే అలా అయినా వదిలేసేస్తే మగ్గిపోతుంది. అలాగే కొంచెం అంతా పసుపు కూడా వేసి నీట్‌గా అవన్నీ బాగా మగ్గిపోయేంత వరకి ఉంచండి. స్మెల్ అయితే సూపర్‌గా వస్తుంది. ఇంకంతా బాగా మగ్గేటప్పటికి మిక్సీ పట్టి కొంచెం అట్లా టేస్ట్ చూస్తే అబ్బా! అనేసి ఇంకా కొంచెం దాన్ని అలానే తినేస్తారు. పోపు పెట్టకముందే. పోపు పెట్టేదానికి ఆనియన్స్ అయితే ఎక్కువగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా. అవే టేస్ట్ ఎక్కువుంటాయి తినేటప్పుడు. ఇంకా మామూలుగా పోపు ఎలా పెట్టేసుకుంటామో అలా పెట్టేసుకోండి. దాంట్లో ఈ ఆనియన్స్ అన్నీ వేసేసి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకి ఉంచండి. నేనైతే మిక్సీ పట్టేసి చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు వేయించిన ప్యాన్‌లోనే ఈ మిక్సర్ పట్టిందంతా వేసేసి బాగా వాటర్ వేసుకున్నాను. కన్సిస్టెన్సీ చూసుకోండి. మరీ వాటరీగా వేసుకోవద్దు. అలాగని కొంచెం చిక్కగా కూడా ఉండొద్దు. కొంచెం వాటరీగా ఉంటేనే బావుంటుంది. ఎందుకంటే మళ్ళీ చిక్కబడిపోతుంది కాబట్టి. తర్వాత ఇక్కడే ఉందండి అసలైన సీక్రెట్. ఇప్పటి వరకు వేసింది ఒకటైతే, ఇప్పుడు వేసే గరం మసాలా ఇచ్చే టేస్ట్ మొత్తం మార్చేస్తుంది. సో, ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. నాకు సరిపోలేదు. కొంచెం నేను వేసుకున్నాను సాల్ట్. తర్వాత కొంచెం కారం కూడా వేసుకోండి. ముందే మర్చిపోయాను నేను. సో, ఇప్పుడు బాగా పొంగొచ్చేటప్పుడు గరం మసాలా వేయండి. తరువాత కొత్తిమీర వేసి సాల్ట్ అడ్జస్ట్ అయ్యిందో లేదో ఇంకొకసారి చూసుకొని వేడి వేడి ఇడ్లీ అప్పుడే దించిన ఇడ్లీ పెట్టుకొని ఈ షేర్వా వేసుకొని తిని చూడండి. మీరు మళ్ళీ మళ్ళీ చట్నీ, కారం ఏవి లేకుండా ఇదే వేసుకొని తినేస్తారు. నిజం పక్కా.